ఉస్మాన్ సాగర్లో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసే ఒక వెహికల్ వచ్చేసి అందులో ఉస్మాన్ సాగర్లో కలిపారు అనేది సోషల్ మీడియాలో చాలా దిక్కుల వైరల్ అవుతుంది. ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసి తీసుకెళ్లిన ట్యాంకర్ అనేది ఏదైతే ఉందో దాన్ని మా డీజీఎం దాన్ని పట్టుకొని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఆ వెహికల్ వాడు జిహెచ్ఎంసి వాటర్ బోర్డు రెండు లోగోల్ని అన్అఫీషియల్గా వేసుకొని దాన్ని నడిపిస్తున్నాడు. దాని మీద కూడా ఒక కేసు ఫైల్ చేయమని చెప్పాము. సో సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన క్లీనింగ్ వెహికల్స్ అన్నిటికి కూడా ఒక యాప్ ఉంది. అది యాస్కీ ద్వారా మానిటరింగ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా సెప్టిక్ ట్యాంక్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ బయట పడేయకుండా దాన్ని ఎస్టీపీకి నియర్ బై ఎస్టీపీకి తీసుకొచ్చి అక్కడ కనిపిస్తే అక్కడ ట్రీట్ అవుతుంది. మనకి దాదాపుగా ఇప్పుడు 45 ఎస్టీపీలు నడుస్తున్నాయి. ఇంకో 39 ఎస్టీపీలు రాబోతున్నాయి. ఈ 45 ఎస్టీపీల్లో ఏ నియర్ బై ఎస్టీపీ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వెహికల్ అక్కడ తీసుకెళ్తే అక్కడ అది ట్రీట్ అయ్యి ట్రీటెడ్ వాటర్ ఆ చెరువులోకి కానీ రివర్లోకి కానీ వెళ్తుంది. కాబట్టి అంత దూరం వెళ్ళి అది ఉస్మాన్ సాగర్లో లేకపోతే హిమాయత్ సాగర్లో కలపవలసిన అవసరం లేదు. ఇదేదో మొత్తం టోటల్గా అది గర్లం అయిపోయింది, ఉస్మాన్ సాగర్ వాటర్ హిమాయత్ సాగర్ వాటర్ తాగడానికి పనికిరాదు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు.